హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాల్టి వీడియో బియ్యం పిండి అట్లు అండి. చాలా బాగుంటాయి ఇవి. నేను కారం అట్లు చేస్తున్నాను. మీకు చట్నీ అవసరం లేదు. క్రిస్పీగా టేస్టీగా కమ్మగా ఉంటాయి. ముందుగా అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సీ జార్లోకి 7-8 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. కోర్సుగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సన్నది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి. వాటర్ అనేది చూసుకుంటూ కొద్దిగా వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉండాలి. అట్లకి లూజ్గా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా లూజ్గా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాతనే మనం కలిపెట్టుకుని ఈ పిండిని మరోసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా తీసుకొని అట్లలాగా వేసుకోండి. మనం అట్టు వేసే ప్రతిసారి పిండిని మంచిగా కలుపుకొని వేసుకోండి. ఈ విధంగా అట్లలాగా వేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. లేదంటే అట్లు విరిగిపోయినట్టుగా వస్తాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అట్లను చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కాలాక దీన్ని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో అట్లని వేసుకోవాలి. అట్లు వేసి ప్రతిసారి పిండిని ఒకసారి బాగా కలుపుకుంటూ అట్లను వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవడం. అట్లు కాలడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మనం చేసిన కారం అట్లు కదా, మనకి ఏ చట్నీ అవసరం లేదు. ఇన్స్టెంట్గా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.